హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సిరి రాయపాటి. చూడండి, లాంగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. షార్ట్ వీడియో అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ వ్యూవర్స్ అయితే వస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్స్ అవ్వట్లేదండి. అది మర్చిపోతున్నారు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఈరోజు ఏంటంటే వీడియో బ్రెడ్ హల్వా అనేది సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్క స్పూన్ తినేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నా స్టైల్లో నేను ఇలా చేశాను. మీరు ఎలా చేశారో నా కామెంట్ బాక్స్లో లింక్ షేర్ చేస్తే నేను అలా ట్రై చేస్తాను. నేనైతే ఇలా చేశాను. నేనైతే ఫుడ్ కలర్ కానీ ఏం వేయలేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి న్యాచురల్గా చేశాను అనమాట. ఫుడ్ కలర్ కూడా చాలామంది యాడ్ చేస్తారు, ఎందుకంటే కలర్ కోసం. నేను కలర్ వేయలేదండి, నార్మల్గానే చేశాను ఇంట్లో. ఇదే ఫస్ట్ టైం నేను బ్రెడ్ హల్వా చేయడం. ఎప్పుడు మా వదిన గారు చేస్తారు, కానీ నేనైతే ఈరోజు చేశాను. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దామా. బ్రెడ్ అండి, మిల్క్ బ్రెడ్ ఒకటి, బాదము, జీడిపప్పు, ఫైనల్గా ఎక్కువగా కావాల్సిన గీ. చాలామంది ఏంటంటే డాల్డా వేస్తారు, డాల్డా యూస్ చేయకూడదు. చూడండి, ఈ విధంగా బ్రెడ్స్ని తీసుకొని సైడ్ ఉన్న మొత్తాన్ని కట్ చేసేయాలన్నమాట. బ్రౌన్ కలర్లో ఉన్నాయన్నీ స్లైడ్స్ అన్నీ కట్ చేసేయాలన్నమాట. నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇంకోటి ఏంటంటే, నా వీడియోకి నేనే తీసుకుంటాను, నాకెవరు సపోర్ట్ చేయరు. ఇంట్లో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు, వాళ్ళకి రాదు. సో ఈ విధంగా నీట్గా సైడ్లు కట్ చేసుకోవాలన్నమాట. స్టాండ్ పెట్టుకొని నేనే చేసుకుంటాను, కానీ నాకు స్టాండ్ పెట్టుకొని ఎలా ప్రాపర్గా చేయాలనేది నాకు రాదు. ఇంకోటి ఏంటంటే, వీడియో ఎడిటింగ్ కూడా నేను చేయను, న్యాచురల్ అన్నమాట. మీకే అర్థమై ఉండాలా నేను చేసే వీడియో ఎలా ఉంటుంది అనేది. చూసారా, ఈ బ్రెడ్ని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కట్ చేసుకొని చూడండి, ఒక పెనం తీసుకొని దాంట్లో గీ అన్నమాట. నేను గీ వేస్తున్నాను, అలాగే ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం బ్రెడ్స్కి సరిపోయేంత వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అవి కొంచెం రెడిష్గా వేగాలి కాబట్టి ఆయిల్ అనేది పడుతుంది. అలాగే గీ కూడా చేశాను, చూసారా, ఎందుకంటే గీ ఆ ఫ్లేవర్ దానికి తగిలితే ఆ ఫ్లేవర్కి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. చూసారా, ఇలా ముక్కలు కట్ చేసినవి బ్రెడ్లు ఇందాక మనం హీట్ చేసుకున్న గీ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. మొత్తం వేయించుకొని ఇవి కలర్ మారే వరకు వేయించుకోవాలి. చాలామంది ఏంటంటే ఎక్కువ ఆయిల్ పోసేసి దాంట్లో చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే స్వీట్ అనేది మనకు తినడానికి ఎగుడు కొడుతుంది. ఏమంటే తినలేము మనం ఎక్కువ. కొంచెం 2-3 స్పూన్స్ మాత్రమే తినం. ఇలా తక్కువ వేసుకొని అది ఫ్రై అయ్యే వరకు మనం అక్కడే ఉండి దగ్గరుండి చేసుకుంటే బాగా వస్తుంది. చూసారా, నేను తక్కువ ఆయిల్ తోటే నేను చేశాను. ఎంత బాగా కలర్ చేంజ్ అయ్యా. చాలామంది ఎక్కువ వేయడం వల్ల తినబుద్ధి కాదు. ఇలా చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా రెడ్ కలర్ మాత్రం కంపల్సరీగా రావాలి. నేను ఇందాక గీ వేశాను, అది నేను చూపించాను అనుకున్నాను, అది స్కిప్ అయిపోయింది. ఒక స్పూన్ గీలో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పుని వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇందాక పక్కన తీసి పెట్టిన బ్రెడ్స్, అలాగే పాలు అన్నమాట. చూసారా, షుగర్ 1 కప్పు తీసుకున్నాను. 12 బ్రెడ్స్కి ఒక చిన్న కప్పుతోటి షుగర్ సరిపోతుంది. తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. 1 కప్పు పంచదారకి 2 కప్పులు వాటర్ పోసి అది కరిగిపోయేదాకా ఉండాలి. ఇది షుగర్ అనేది కరిగిపోయే వరకు ఉంచుకుంటే చాలండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని, అలాగే నేను ఇలాచీ కూడా యాడ్ చేశాను, అదనేది స్కిప్ అయిపోయింది వీడియో. ఇలాచీ కూడా వేయాలి. ఇలా మనం పాకంలో బ్రెడ్ ముక్కల్ని వేసేసి కొంచెం సేపు ఆ పంచదార వాటర్ అనేది, షుగర్ వాటర్ దానికి అప్లై అవ్వాలన్నమాట. తర్వాత కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు జీడిపప్పు, మనం ఇందాక వేయించుకున్న బాదం పప్పు, జీడిపప్పును వేసి మొత్తం ఒక్కసారి
కలబెట్టేయాలన్నమాట. నెక్స్ట్ చూసారా, అందరు ఏం చేస్తున్నారంటే ఒక కప్పు పాలు పోస్తున్నారు. నేనేం చేశానంటే ఒక కప్పు మేగడ పాలతో చేశాను. చాలా టేస్ట్ వచ్చిందండి. చాలామంది కోవా వేస్తారు, కోవా ప్లేస్లో మేగడ పాలు వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుండిద్ది. చూడండి, నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు కంపల్సరిగా నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి చేసి నాకు చేసి ఉంటే కామెంట్స్ రూపంలో పంపించండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చూసారా, ఇందాక మనం బ్రెడ్ ముక్కలు వేసినప్పుడు ఎలా ఉంది వాటర్గా, ఇప్పుడు ఎలా ఉందో దగ్గర పడింది. చూసారా, ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి బ్రెడ్ హల్వా అనేది. ఎవరైనా వచ్చినా ఈజీగా చేయొచ్చు. ఫైనల్గా చూసేసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా. చాలామంది థ్యాంక్ యూ సో